నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. దిస్ ఇస్ తేజస్వి. 18 సంవత్సరాలు నిండని పిల్లలకు అంటే మైనర్లకు వాహనాలు ఇవ్వడం, నడపడానికి ప్రోత్సహించడం చట్టరీత్యా నేరమని సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా మైనర్ డ్రైవింగ్లపై ప్రత్యేక దృష్టి సారించడం జరిగిందని, తల్లిదండ్రులు, వాహన యజమానులు మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వడం, నడపాలని ప్రోత్సహించడం వలన తెలిసి తెలియని డ్రైవింగ్తో వాహనం నడపడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని మైనర్ డ్రైవింగ్ పై జిల్లా వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్లు నిర్వహించి 361 వాహనాలు సీజ్ చేసి వాహనాలు నడుపుతూ పట్టుబడిన మైనర్లకు, వారి తల్లిదండ్రులకు బుధవారం కౌన్సిలింగ్ నిర్వహించి అవగాహన కల్పించడం జరిగిందని అన్నారు. కారణం లేని మరణం ఒక రోడ్డు ప్రమాదమే కనుక ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు నిబంధనలు తెలియని మైనర్లకు వాహనాలు ఇచ్చి ప్రోత్సహించవద్దని, దానితో వారు తెలిసి తెలియని డ్రైవింగ్ తో ప్రమాదాలకు కారణమవుతున్నారని, తల్లిదండ్రులకు, వాహనాల యజమానులు పిల్లలకు వాహనాలు ఇచ్చే విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని హితవు చెప్పారు. పిల్లలు వాహనాల విషయంలో కావాలని తల్లిదండ్రుల్ని బెదిరించినా, తెలియకుండా తీసుకెళ్లినా పోలీసు వారికి సమాచారం ఇవ్వాలని, ఆ వాహనాన్ని సీజ్ చేయడం జరుగుతుందని అన్నారు. పిల్లలకు వాహనాలు ఇవ్వడం వలన ఏదైనా జరగరాని సంఘటనలు జరిగితే కుటుంబం జీవితాంతం బాధపడవలసి వస్తుందని, పిల్లలను రోడ్డు ప్రమాదం ద్వారా దూరం చేసుకోవడం కుటుంబ సభ్యులకు, తల్లిదండ్రులకు తీరని లోటు అంటూ వివరించారు. మైనర్ డ్రైవింగ్, రోడ్డు నిబంధనలు, ట్రాఫిక్ నిబంధనల గురించి జిల్లాలో అన్ని పాఠశాలలో విద్యార్థులకు రోడ్ సేఫ్టీ ఎడ్యుకేషన్ క్లాసెస్ కార్యక్రమం ద్వారా విద్యార్థి దశ నుంచే ట్రాఫిక్ నిబంధనలు, మైనర్ డ్రైవింగ్, జరుగుతున్న రోడ్డు ప్రమాదాల గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. దేశ భవిష్యత్తును నిర్ణయించేది యువత అని, అలాంటి యువత డ్రగ్స్, గంజాయి లాంటి మత్తు పదార్థాలకు బానిసలై వారి భవిష్యత్తుని నెట్టేసుకుంటున్నారని, అటు యువత భవిష్యత్ కాపాడే బాధ్యత మనందరిపై ఉందని, జిల్లా పరిధిలో గంజాయి, మత్తు పదార్థాలకు సంబంధించిన సమాచారం అందించి గంజాయి, మత్తు పదార్థాల నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు. మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడితే A1 గా వాహన యజమానిని, A2 గా బండి నడిపిన మైనర్ ను గుర్తించి పోలీసులు కేసు నమోదు చేస్తున్నారని సమాచారం.